దుర్గమునై ఉన్నాడు. మన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరు ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటారో వారితో దేవుడు ఎప్పుడూ ఉంటాడు. అందుకనే మనం ఎక్కడికి బయలుదేరినా మొదట ప్రార్థన చేసుకుని బయలుదేరాలి. ఎందుకంటే మన పితరుడైనటువంటి మోషేకు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. మోషే ఏమంటాడంటే, నువ్వు రాకపోతే నేను పోనంటాడు. అర్థమైందా? మనం ఆయన రాకపోయినా పోతాం, పోయి దెబ్బలు ధరించుకొని ఏదో కొట్టుకుని వస్తుంటాం. అర్థమవుతుందండి? కాబట్టి వెళ్ళేటప్పుడు ఏంటంటే, ప్రభా నీ సన్నిధి నాకు తోడుగా రావాలి అని ప్రార్థన చేసుకుని బయలుదేరితే ప్రభువే మనకు తోడుగా వస్తాడు. ఏ తెగులు, ఈ అపాయము మన మీదకి రాకుండా దేవుడే మనల్ని కాపాడుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం. సండే స్కూల్ టీచర్ గారు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఏడ వదిలేసి వచ్చారు. దావీదు అన్నలుగా అన్నట్టు, ఆ మందని ఏడ వదిలేసి వచ్చినవురా అన్నట్టు, ఈ మందని ఏడ వదిలేసి వచ్చి నువ్వు కింద మరి వాక్యం యూట్యూబ్లో చూసుకో, ఫేస్బుక్లో ఉంటుంది. లేకపోతే మందని వదిలేసి తిట్ట ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. మళ్ళా చదువుతాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. తెరవచ్చండి. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా తండ్రి, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ పగటి కాల సమయంలో మరొకసారి మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ఉదయకాల సమయంలో 2 ఆరాధనలు అద్భుతంగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు. ప్రయాణంలో మీ క్షేమాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. తిరిగి 3వ ఆరాధనలో మీ ప్రభువాని బిడ్డలతో కలిసి రీతిగా నీ ఘననామానికి మహిమ చెల్లించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు నాయన. అపాయములు తప్పించే దేవుడవు, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడవు నీవు గనక ఇచ్చిన సాక్ష్యాలను బట్టి నీకు స్తోత్రాలు. సాక్ష్యాలను స్థిరపరచండి. మీ బిడ్డల జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగించండి. చేరువచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడవు నీవు గనక నీ ఘననామములకు మహిమ చెల్లిస్తూ నీ వాక్యము వెల్లడేవు తోడనే వెలుగు కలిగినని ప్రభు, నీ వాక్యం వింటుండగా అద్భుతమైన స్వస్థత క్షేమము దయచేయమని ప్రభు, ప్రతి ఒక్కరిని మీరు మండించమని, అగ్ని అయినటువంటి నీ మాటల ద్వారా ప్రతి విధమైన దుష్టుని కార్యాలు లయపరచమని, బలమైన మీ హస్తాన్ని తోడుగా ఉంచమని యేసయ్య పరిణామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా. నిన్నటి దినాన సంఘాలన్నీ కలకల్లాడుతూ ఉన్నాయి, ఈరోజు వెలవెలబోతున్నాయి. చాలా మంది రోజున పండగ క్రైస్తవుల్లాగా ఉన్నారు. పండగ క్రైస్తవులు, దండగ క్రైస్తవులు. మనం నిజమైన క్రైస్తవుల్లాగా ఉండాలి. ఎటు చెప్పాలా? భోజనాలు అయినాయా? అయితే గట్టిగా అరవండి. దేవునికి స్తోత్రం. మీరు ఎంత అలిస్తే ఇంట్లో ఉన్నది పోద్ది, ఒంట్లో ఉన్నది పోద్ది. మీరు అనవకే ఇంట్లో ఉన్నది పోట్ల, ఒంట్లో ఉన్నది పోట్ల. అందుకని ఎంత గట్టిగా ఆమె చెబుతారో, ఎంత గట్టిగా ప్రభుకు స్తోత్రం చెబుతారో అంత గట్టిగా చెప్పాలా. హల్లెలూయా. సత్యం గారు నోరు కనవట్లా, తెలిస్తే ఏం పడతాయోనని. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా. సరే, మంచిది.
ఈ పగటి కాల సమయంలో మరొకసారి మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేయవచ్చిన మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరినీ దీవించునుగాక. సంవత్సరం చివరిలోకి వచ్చాం. ఆమేన్. సంవత్సరం చివరిలోకి వచ్చాం కాబట్టి ఎక్కువ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. వాక్యం అంటుంది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములాగా ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు కాబట్టి నువ్వేం చేయాలా? చాలా జాగ్రత్తగా ప్రార్థనా జీవితాన్ని కలిగి నీ కుటుంబం చుట్టూ నువ్వే కంచె వేసుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పు. కాబట్టి నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గట్టిగా. నీ ఎదుట జీవాన్ని మరణాన్ని ఉంచాను, ఆశీర్వాదాన్ని శాపాన్ని ఉంచాను. ఏది కోరుకుంటావో నీ ఇష్టం అంటున్నాడు. అంటున్నారా? ఆ పిల్లగాడు పుట్టినాక అన్నప్రాసనప్పుడు వాడి బోర్లో పడుకోబెట్టి వాడి ముందు పుస్తకం, పెన్ను, కత్తి, బైబులు, డబ్బులు, బంగారం పెడతారు. వాడు దోగాడుకుంటా పోయి కత్తిని పట్టుకుంటే పెద్ద రౌడీవాడు అవుతాడని, పుస్తకం పట్టుకుంటే, పెన్ను పట్టుకుంటే మంచి చదువు కలిగిన వాడు అవుతాడని, బైబిల్ పట్టుకుంటే పెద్ద పాస్టర్ అవుతాడని, డబ్బులు పట్టుకుంటే డబ్బులు పిచ్చోడు అవుతాడని, బంగారం పట్టుకుంటే బంగారం పిచ్చోడు అవుతాడని మన వాళ్ళు నమ్మకం. భోజనం కూడా పెడతారంట. బో పట్టుకుంటే బోవాడు అవుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి. హల్లెలూయా. అలాగే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ఎదుట జీవమును మరణాన్ని పెడుతున్నాను. ఆమేన్. ఆశీర్వాదమును శాపాన్ని పెడుతున్నాను. ఏది కావాలో తెలుసుకోవాల్సింది నువ్వే. ఎవరు చెప్పాలా? రేపు తీర్పు దినానంట. నువ్వు ఏం కోరుకున్నావో దాని విషయమై ఇప్పుడు అడిగిపోయినాక నరకంలో పడి కాంతా ప్రభుని తిడతా, ప్రభు నేను జీవాన్ని కొనుక్కుంటే మరణాన్ని పంపించాను అన్నావు అనుకో, అప్పుడు భూమిని ఆకాశాన్ని పిలుస్తాడంట సాక్ష్యానికి. మన వాళ్ళు పిలిచారనుకో, దేవుడు మందు పంపిస్తే వాడికి వెళ్ళి చెబుతారు సాక్ష్యం. మన పెద్దలో అంటున్నారా? మన పెద్దలందరూ సాక్ష్యానికి రారా బాబు అంటే, ఎవడు డబ్బులు ఇస్తే వాడికి వెళ్ళి, ఎవడు మందు పంపిస్తే వాళ్ళకెళ్ళి పలుకుతారు మన పెద్దలందరూ. అవునా కదా? అందుకని మనుషులు కావాలంటే రేపు సాక్ష్యానికి పిలిచేది ఆయన. ఎవరిని? భూమిని ఆకాశాన్ని పిలుస్తాడంట. ఇప్పుడు వాక్యం వినకుండా ఏడాడో తిరుగుతా, ఎక్కడెక్కడో ఆలోచన చేస్తా ఉంటే, వాక్యం వింటే ఆశీర్వాదం, దేవునికి స్తోత్రం. వినకపోతే శాపం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని పిల్లలు ఎవరైనా జీవం కావాలా మరణం కావాలంటే ఏం కోరుకుంటారు? జీవాన్నే కోరుకుంటారు. ఆశీర్వాదం కావాలా శాపం కావాలంటే పాపిష్టి కార్యాలు చేసేది కూడా ఏమంటుంది? శాపం కావాలంటదా? ఆశీర్వాదమే కావాలంటుంది. పేకాటాడి తాగుబోతుడు కూడా ఏమంటాడు? మరణం కావాలంటాడా? జీవమే కావాలంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దైవజనుడు వాక్యం చెప్పేటప్పుడు ఖండించి కనుక వాక్యం చెబితే, ఈ పాస్టర్ గారి నోటి నుంచి ఎప్పుడు శాపాలే వస్తుంటాయి, మంచి మాటలే చెప్పడం, ఆశీర్వాదకరమైన మాటలు చెప్పడం అనుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. పాస్టర్ల మీద పడి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం మీరు కనుక చదివితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. దేవుని మాట ఎట్టినారా? ఎట్టినా నకలు చూడండి, చదివింది చాలే కానీ నకలు చూడండి. దేవునికి స్తోత్రం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని
నేడు నేను నేడు నేడు నేడే చూడండి, వెలుగు వచ్చింది మొగాల్లో. నేడే చూడండి, ఆలోచించిన ఆశాపము గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని నేడే, నేడంటే ఎప్పుడు? రేపా? ఇప్పుడే. దేవునికి స్తోత్రం. మాస్కులు లేకుండా వస్తున్నారు, ఇందుకేదంటారా? మన మాస్క్ వేయడా ఉంది. ఆ వీడియోలో ఏం బాగా కనపడుతుందని మాస్క్ పెట్టుకుని బాగోదని తీశారు. దేవునికి స్తోత్రం. మీరెందుకు వస్తారు మాస్కులు లేకుండా? ఒమిక్రాన్ అవక్రాన్ వస్తుందంట, గొప్ప అంతే సంగతులు. లేకపోతే పరదేశులమో ప్రియులారా మన ప్రమిదిగా అది అది ఎత్తమే కదా. ఇక్కడ మాస్క్ లేకుండా రావద్దు. ఎన్నిసార్లు చెప్పాలి? మనిషికో మాట చెప్పండి. రెండోది నేను కూడా దేవునికి స్తోత్రం గట్టిగా. కాబట్టి దేవుని ప్రజలు ఎన్నిసార్లు చెప్పించుకుంటారు? అన్నిసార్లు చెప్పించుకోకూడదు. దేవునికి స్తోత్రం. చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. గట్టిగా స్తోత్రం చెప్పాలి. రెండవ వచనం చాలా ప్రాముఖ్యం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. గట్టిగా. దేవుని మాట వింటే ఆశీర్వాదములు ప్రాప్తించును. దేవుని మాట వినకపోతే శాపములన్నీ ప్రాప్తించును. మీరు ఆమెను అనకపోయినా దేవుడు ఆమెను అంటాడు. మీకన్నా దేవుడు తెలియగలడు. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. దేవునికి స్తోత్రం. వింటేనే కదండి ఆశీర్వాదం. వినకపోతే ఆశీర్వాదం వచ్చుదా? రాదు. 15వ వచనం చూడండి ఒకసారి. 14వ వచనం వరకు అన్ని ఆశీర్వాదాలే. దేవుని మాట వినే వాళ్ళందరికీ ఆశీర్వాదం. ఇప్పుడు 15వ వచనం చూడండి ఒకసారి. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకోవాలని నీ దేవుడైన యెహోవా మాట యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఎట్టి చెప్పండి. వింటేనేమో ఆశీర్వాదాలు, వినకపోతే దేవుడేగా చెప్పేది, మరి నేనేం చెప్పా? దేవుడే గారు చెప్తుంది. ఆయన శాపాల పాస్టర్ గారు అంటారు. దేవునికి స్తోత్రం. పుట్టినారా? 3 ఆడపిల్లలు పుట్టారు. ఎంతమంది? 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు పుట్టినాక మళ్ళీ 4వ కానుపు ప్రార్థనకు పోతుంది. ఎప్పుడు ప్రార్థనకు పోయినాం కదమ్మా, ప్రార్థనకు పోతుంది. నేను అన్నా కనపడింది నాకు. యాడికి పోతున్నావు అమ్మా అంటే ప్రార్థనకు పోతున్నానన్నా అంది. ఎప్పుడు నువ్వు ప్రార్థనకు పోగా ఏంటి కొత్తకు పోతున్నావు అంటే, మరి ఆ సంఘంలో ఒక ఆమె భాషలతో మాట్లాడి ప్రవచనాలు చెప్పుద్దంట. ఏం చెప్పుద్ది? ప్రవచనం అంటే జరగబోయే కూడా చెప్పుద్దంట. ఆమె చెప్పిందంటే ఈ పిల్లకి ఏమని, ఈసారి నీకు మగబిడ్డ కలుగును అని. అందుకని ప్రార్థన పోతుంది. ఎవరి కోసం? మగపిల్లడి కోసం. ఆమె చెప్పిందన్నా పలానా ఆమె చెప్పింది, మగపిల్లోడు అన్నది, అందుకని ప్రార్థన పోతున్నానంటే ఎవరు చెప్పింది వస్తుంది లేదు, ఇక ఆడపిల్ల కానీ మళ్ళీ అన్నారు. ఊరకే అన్నా. ఆ ఊర్లో అప్పుడు నేను వైద్యం చేస్తున్నా అన్న. చేపలు పెట్టమాకండి. శాపం కాదులే, నేను ఆమె ప్రవక్తన చేపలు పెట్టడానికి. నేను అన్నదాన్ని జరుగుద్దా అంటే సరేనని పోయింది. దేవునికి స్తోత్రం. మొత్తం మీద 9 మాసాలు నిండి నొప్పులు పడుతుంది.
నొప్పులు పడుతుంటే ఈ లోపల చెప్పిందే ఎవరు మొక్కలు పుడుతుంది ఆమె గుడ్డాము కళ్ళు కనపడం ఆమె దేశంలో ప్రార్థన చేస్తుందని చెప్పి ఆమె కోసం పంపించారు. వాళ్ళు ఇల్లేమో రోడ్డుకి అవతల, రోడ్డు కాడికి ఆమె వచ్చింది. నేను కరెక్ట్గా ఆమె వచ్చిన టయానికి నేను కూడా పోయాను. ఆమె ఒక పిల్లవాడు పట్టుకొని తీసుకొస్తున్నాడు గుడ్డానుగా, నేను కరెక్ట్గా ఎదురుపోయా. ఈ లోపల అటు నుంచి ఒక వార్త వస్తుంది, ఏంటంటే ఆ పిల్ల ప్రసవించింది అమ్మాయి అని. ఇక ఏమంటది, రై పోదాంపా, డాడీకి ఏమకాడికి కాదు గుడికి పోదాంపా, చర్చిలో ఉంటుందేమో. అదేదో మోపిల్లాడని చెప్పిన వంటగా అన్న, ఏమో పాస్టర్ గారు దేవుడు మనసు మార్చుకుంటేమన్నది. నేను దేవుడు ఎట్టు కూడా మనసు మార్చుకుంటాడా అన్న. సరే మొత్తం మీద ఆయన మీద నీళ్లు పోస్తున్నారు. ఆమె పేరు నాగమణి. ఏ పేరు? నాగమణి. నేను ఆ దారిని పోతా సైకిల్ ఆపి, నాగమణి మీ అబ్బాయి బాగున్నాడా అన్నావు. చేపలు పాస్టర్ గారు నువ్వు చేపలు పెట్టిన అందుకే ఆటలు కూర్చుంది అన్నది. ఇప్పుడు నేనేమన్నా ప్రవర్తన అవసరాల కోసం దేవుని సన్నిధికి పోవడం కాదు. దేవుడు నీకు అమ్మాయిని వాళ్ళు అబ్బాయిని వాళ్ళు ఆయన చేత ప్రభా నీ చేత అటుంటాడు చేయంటే నీకు ఏది అవసరమో దేవుడు దాన్ని ఇస్తాడు. ఆమె అంతేగా స్వార్థం. ఇప్పుడు నేను వచ్చిన బ్యాచ్ అంతా ఎవరు? స్వార్థపరులు. క్రిస్మస్ పండుగ కోసం వచ్చారు. భోజనాలు లేవంటగా, లేవా భోజనాలు? నీకే తెలియాలన్నది. దేవునికి స్తోత్రం. విన్నారా? 2 చేతులు పైకి స్తోత్రం చెప్తారు. ఏది భోజనాలు లేకుండా చేశారు? ఎవరు చేశారు? మీరే చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఏదో సామెత ఉంది, బొడ్లో రూపాయి. చెప్పండి, మీ సామెతలు కూడా రాదా? పిల్లగాడు మాత్రం దుడ్డులో ఉండాలంట. మెతుకుపోతే బతుకుపోతే అనుకున్న గుంపు ఉన్నంత కాలం సంఘాల్లో ఏ పరిచర్య జరగదు. ఎట్టి చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగును కాదు. అందుకని దేవుని వాక్యం అంటుంది, నువ్వు మాట వింటే ఆశీర్వాదం, మాట వినకపోతే శాపం. అందుకే చాలా మంది ఏం చేయట్లేదయ్యా ఈ రోజుల్లో అంటే, మాట ఇంట్లో మాట అన్నట్టుగా భక్తుల్లాగా బిల్డప్ ఇస్తున్నారు. అందుకే చాలా మంది జీవితాల్లో ఆశీర్వాదాలు లేకపోవడానికి గల కారణం ఏంటంటే మాట వినట్ల. ఎత్తిగా స్తోత్రం చెప్పండి, 2 చేతుల పైకి. అందుకే ప్రభు అంటున్నాడు, నేను నీ ఎదుట జీవమును మరణమును ఆశీర్వాదమును నీ ఎదుట ఉంచాడు. ఆయన ఆశీర్వాదం నీ ఎదుటే పెట్టాడు, శాపం నీ ఎదుటే పెట్టాడు, మరణం నీ ఎదుటే పెట్టాడు, జీవం నీ ఎదుటే పెట్టాడు. ఏది పట్టుకుంటావో నీ ఇష్టం. ఏం పట్టుకుంటారు? ఆ పిల్లగాడి కంటే ఏం తెలియదు, వాడు దోయగడుపుడు పోయి ఏదో పట్టుకుంటాడు. మరి నీకు జ్ఞానం ఉందిగా, ఉందా లేదా? ఇప్పుడు ఇక్కడ జీవం కావాలి అన్నావు అనుకో, ఇక్కడ ఆశీర్వాదం కావాలన్నావు అనుకో, బయటికి పోయి నువ్వు పాపిష్టి కార్యాలను చేస్తుంటే దేవుడు అంటాడు, నీకు మరణము కలుగును గాక. ఎట్టి చెప్పండి, నీకు శాపము కలుగును గాక. అప్పుడేం జరుగుతుంది? ఆశీర్వాదం వచ్చుదా? రాదు. ప్రైజ్ ది లార్డ్. నీకు జీవమే కలగాలన్నా, ఆమేన్. జీవములో మరణములో నుండి జీవములోకి నువ్వు దాటించబడాలంటే, శాపము ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే నువ్వు దేవుని వాక్యానికి లోబడాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం సజీవులుగా ఉన్నామంటే, ఏమంటే సెకండ్ వేవ్లో ఎంతమంది ఎన్ని రకాలుగా చచ్చిపోయారు కరోనాతో. పెద్ద పెద్ద గొప్ప అందుకే దాని పాట పాడుకుంది, ధనమున్న వారే
కనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా, ఎన్న తగని వారమైన మా దినములు పొడి జీవులుగా ఉంచావు. ప్రైజ్ ది లార్డ్. ఇది మన శక్తి కాదు, మన భక్తి కాదు, కేవలం అది ఆయన కృప. దేవునికి స్తోత్రం. కృపలో ఉన్నాము కనుకనే దేవుడు మనల్ని కనికరించి ఈ రోజున ఈ స్థితిని దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. అందుకే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనల గురించి వాక్యం చెబుతుంది. 20వ వచనం చూడండి. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. మన ప్రాణానికి మూలం ఎవరంట? గట్టిగా చెప్పండి. మీ జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది. నేను మొన్న వస్తున్నప్పుడు, ప్రార్థన నుంచి వస్తున్నప్పుడు నసరావుపేటలో ఒక కటౌట్ చూశాను. ఒక కొత్త హాస్పిటల్ పెట్టి అక్కడ ఏమైనా టైటిల్ పెట్టారంటే, మీ గుండె మా చేతిలో పదిలం అని పెట్టారు. ఏంటదే? మీ గుండె మా చేతిలో పదిలం. ఆ గుండె డాక్టర్ ఆయన ఎవరో కొత్తగా పెట్టాడు. మీ గుండె ఇరుడు బాబు ఇది పెట్టుకున్నాడు. చివరికి పరిస్థితి అంతా చేయి దాటిపోయిన తర్వాత డాక్టర్ ఏమంటాడు తెలుసా? మేము చేయాల్సిందంతా చేసామండి, దేవుడే చూసుకోవాలి, దేవుడే చూసుకోవాలి అనేవాడు మీ గుండె మా చేతిలో పదిలం అంటాడు. ఎందుకు? అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి అరవింద్ బాబు గారి దగ్గరికి వెళ్ళాను నేను. ఒక పేషెంట్ చూపించడానికి వెళ్తే ఆయన చక్కటి మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? మా దేవుందండి, అంత దేవునిదే. మన ప్రవక్త కూడా ఏమంటాడు తెలుసా? నీకు గాయమైనా, రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, బలహీనత వచ్చినా డాక్టర్ చేయాల్సింది చేస్తాడు, కానీ ఆ గాయాన్ని మానిపోయేవాడు, ఆ సమస్య నుంచి విడిపించేవాడు మన దేవుడే. అదే మనుష్యుల ద్వారా కలిగేది ప్రతీది కూడా వ్యర్థము, దేవుని ద్వారా కలిగేది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే మన ప్రాణానికి మూలం ఎవరయ్యా అంటే, చెప్పండి ఎవరు? దేవుడే. యేసయ్యే మన ప్రాణమునకు మూలమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఏమంటాడు? నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. అందుకనే ఉదయాన్నే లేచినప్పుడు దావీదు ప్రార్థన చేశాడు 103వ కీర్తనలో. ఏమంటాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరొక. అంటే ఎప్పుడన్నా నీ ప్రాణం గురించి నువ్వు చెప్పుకున్నావట? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని చెప్పావు ఎప్పుడన్నా? చెప్పు. ఎందుకు చెబుతూ? ప్రైజ్ ది లార్డ్. నీ ప్రాణానికి నువ్వు బతుకున్నావంటే మూలం ఎవరు? మన జీవం క్రీస్తులో దాచబడిందంట. వాడెవడు ప్రాణమో ఏడో ఉందంట. ఏడా? చిలకలో ఉందంట. ఎవడు ప్రాణం? ఎవడో వాడు మొత్తం లేదు. వాడి ప్రాణం వాడి దగ్గర లేదంట, చిలకలో ఉందంట. కానీ మన ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? మీరు నా చేతిలో ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడు, మన అరచేతుల మీద నేను చెప్పుకొని ఉన్నాను. ఎట్లాంటి దేవుడిని కలిగి ఉన్నాడు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, మీ ప్రాణమునకు, మీ దీర్ఘాయుష్యునకు ఆయనే మూలమై ఉన్నాడు. ప్రాణానికి మూలం ఎవరంట?
మన ప్రాణాలకు మూలం ఎవరు? అందుకే ఆయన ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి. 92వ కీర్తనలో ఏమంటాడు చూడండి ఒకసారి. 92వ కీర్తన 1వ వచనం, యెహోవాను స్తుతించుట మంచిదే, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిదే. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 వంతుల గంభీర స్వరమండలములతో సితారతో ప్రచురించడం మంచిదే. నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని సన్నిధిలో మన ప్రాణానికి మూలమైనటువంటి దేవుడు ఏం చేయాలి? చెప్పలేమండి, స్తుతించాలి, ప్రభువుకు స్తోత్రాలు చెప్పాలి. ఉదయాన్నే లేవగానే ఇంటిలో స్తోత్ర బలి ఉండాలా, సుప్రభాతం కాదు. ఏమంటారా? సుప్రభాతం అంటే తెలుసా? అయ్యా మొదలు పెట్టిందయ్యా లేవగానే సుప్రభాతం, అయ్యో ఆమె లేవగానే మొదలు పెట్టిందయ్యా సుప్రభాతం అంటారు. అంటే ఏంది? అమ్మ నోరు తెరిస్తే, అయ్య నోరు తెరిస్తే కంపే, బూతులే, అది సుప్రభాతం. అంటున్నారా? పరిశుద్ధుల నోటిలో నుంచి ఏ రావాలా? స్తుతి స్తోత్రాలు రావాలి. పరిశుద్ధుల నోటి వెంట చెప్పండి స్తుతి స్తోత్రాలు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, నీ ప్రాణములకు మూలమైనటువంటి యేసయ్యను బట్టి ఆయనకేం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగు చేయుట దేవుని చిత్తమై ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పు, 2 చేతులు పైకెత్తి. కాబట్టి 20వ వచనం, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణములకు, నీ దీర్ఘాయుష్యులకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుచు, ఆగాలి అక్కడ, నీవును నీ సంతానము బ్రతుకుచు. ఎవరు సంతానం? మావు చూడండి, ఎవరి సంతానం? ఎవరి సంతానం అంటే దేయాలు పట్టుకొని చూడతారు నగలు. చెప్పలేదు, నువ్వు తెలిసి నీవు ఉదయం పడి చెప్తున్నా చూడ నగలు చూడండి. చెప్పండి ఎవరు? నేను నా సంతానం లేకపోయినా విశ్వాసంతో దేవుడి యాత్ర కార్యం మాట్లాడదు. ఎవరు చెప్పండి? నీవు నీ సంతానం బ్రతుకుచు ఏం చేయాలా? నోరు తెరిస్తే అవిశ్వాసం మాటలే కానీ విశ్వాసం మాటలు రావే. అదేందో నోబెల్ బహుమతి ఇచ్చినట్టుగా రోగం గురించి అందరూ చెబుతూ ఉంటారు. కొంతమంది నా రోగం వచ్చింది, నాకు అట్ట వచ్చింది, ఎట్ట వచ్చింది, నీరసం అంటుంది. అవసరం నీ రోగం చెప్పిన జనాలందరికీ అదేందో నోబెల్ బహుమతి అనుకుంటారు. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఏంటి? అబ్రహాము ఒకగానొక కొడుకుని తీసుకొని కొండ మీదకి పోతూ బలర్పించిన దేవుడు బలర్పించమంటే మోరియా పర్వతం మీదకి పోతూ కింద 2 పనివాళ్ళతో ఏమంటాడు తెలుసా? నేను ఈ నా కుమారుడు పైకి వెళ్ళి బలర్పించి వస్తామంటాడు. మళ్ళా మరి శివర్ సూప్ చూసుకున్నా ఏ పిల్లగాడిని ఈయన్ని చంపేస్తానా అనలా. నీ దరిద్రపు నాటికి మంచి మాటలు రావాయా? ఏం చేయాలి? యేసునామములో నాకున్న రోగం తొలగిపోవును గాక. కనపడుతుంది మళ్ళీ కానీ నీకు అదే రామ అదే నాకు ఈ మధ్య నాకు గ్యాస్ బాగా ఎక్కువైంది. ఇప్పుడు నిన్న నాలంటాడు, ఇంకెందుకు గ్యాస్ ఎక్కువైంది, సిలిండర్ పెట్టుకోండి. ఏమెక్కువైంది? గ్యాస్ ఎక్కువైంది. నాకు ఈ మధ్య షుగర్ ఎక్కువైంది. ఎవడు తిరుగుతాడు నీ షుగర్ సంగతి చెబితే జనాలకి? మా ఎవరికి చెప్పాలా?
యెఫ్తా తన సంగతి అంతా మిస్పాలో యెహోవా సన్నిధిని వినిపించెను. నా చలికాలం వచ్చింది, ఆయాసం ఎక్కువైంది. యేసు నామములో ఆయాసం తొలగిపోవును గాక అనుబోద్ది. ప్రార్థన చేయబోద్ది, రోగం పోద్ది, వ్యాధులు పోద్ది. అమ్మ తగ్గిందంటే ఈ ఆడ తగ్గింది అంటది. ఏం చెప్పాలి? విశ్వాసంతో నేను నమ్ముతున్నా తగ్గిపోయింది, దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమున అదృశ్యమైన ఉన్నవాడు రుజువై ఉన్నది. విశ్వాసంతో పలికితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు పలకవే, నీకు నీ సంతానం అన్నట్టే. సంతానం లేదుగా, తోడు ముత్తే బాగుంటుంది. ఏం చేయాలా? ఏం చేయాలా? విశ్వాసంతో పలకాల. పలికితే అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు నీకు ఉందో లేదో దేవుడికి తెలీదా? ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఆయన రోజు ఇంటికి పిలిచి, ఆ ఊరికి వచ్చినప్పుడల్లా ఆయన ఇంటికి పిలిచి ప్రవక్తని భోజనం పెట్టి, ఇంటి పైన ఒక గది కట్టించి, మంచం వేసి, దీపస్తంభం పెట్టి, ఆయన భక్తి కలిగిన దైవజనుడు మన ఊరు వచ్చినప్పుడల్లా మన ఇంట్లోనే ఉంటాడని చెప్పి ఆయనకు పరిచయం చేస్తే, ఆయన పనివాడితో ఏం చెప్పాడంటే, ఆమెకి ఏమన్నా అవసరమేమో అడిగి రాకుంటే, ఆ పనివాడు వచ్చి ఏమన్నాడంటే, ఆమె చాలా సంవత్సరాలు అయిందంటే పెళ్ళయి పిల్లలు లేరు అంటే, అప్పుడు ఆ ప్రవక్త వచ్చి ఏమన్నాడంటే, మీదటికి మళ్ళా ఈ కాలానికి నేను వస్తాను, నీ కౌగిట్లో పెట్టి ఉంటాడు చెప్పాడు. ఆమె నమ్మింది, విశ్వాసం ఉంచింది. దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. బిడ్డ పుట్టాడు. పుట్టిన బిడ్డ ఒకరోజు చచ్చిపోయాడు. పుట్టిన కొన్నాళ్ళకి చచ్చిపోయాడు. చచ్చిపోయిన పిల్లోడిని ఏం చేసిందంటే, పాస్టర్ గారు ఉన్న ఆ గదిలో ఆ పడుకునే మంచం మీద పడుకోబెట్టి, వింటున్నారా, నేను పాస్టర్ గారికి అడిగిపోతున్నాను అని చెప్పి భర్తను చెప్పింది. భర్త అన్నాడు, లేదు ఉపవాస ప్రార్థన, లేకపోతే ఏం ప్రార్థన, ఇలా అమావాస్య కాదు, ఆదివారం కాదు, ఎందుకంటే నీకు ఎందుకు నేను పోతానని చెప్పిపోయింది. భర్త కూడా చెప్పాల, చచ్చిపోయాడు పిల్లగాడు, వాడు సామానాలు పెడతాడని. అబ్రహాం శారమ్మకు చెప్పలా, తీసుకెళ్ళి బలర్పిస్తున్నానని. కొన్ని భార్యలకు చెప్పాల్సి ఉంటే చెప్పకుండా ఉంటాయి, అన్నీ చెప్పి చివరికి ఏడుతుంటారు చాలామంది భర్తలు. అన్నీ చెప్పలేదు, గట్టిగా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా వింటున్నారా? అందుకని అబ్రహాము ఇస్సాకు తీసుకుని బలర్పించడానికి పోయేటప్పుడు శారమ్మకు చెప్పలా, చెప్పాడా? ఇప్పుడు బిడ్డ చచ్చిపోయిన సంగతి సునేమీరాలు కూడా చెప్పండి, భర్తకు చెప్పలా, పైన పాస్టర్ గారి గదిలో పడుకోబెట్టి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఎంతంటే దూరం నుండి ఎలీషా ప్రవక్త చూశాడు. చూసి ఒక మాట అడిగాడు. ఏమన్నాడు తెలుసా? నీవు నీ కుమారుడు నీ పెనిమిటి క్షేమముగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఆ మాటకు ఆమె ఏమని తెలుసా? నేను నా కుమారుడు నా పెనిమిటి క్షేమముగానే ఉన్నాము. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని కనుక అడిగితే కొండ నెత్తినే ఉంటుంది, అనేవాళ్ళే కదా. మిమ్మల్ని కనుక అడిగితే స్వాకండ పెట్టి కలగండి, అసలు నేను అడిగానంటే ఈ మనుషులగాండి, నువ్వు ఇట్లాంటి పాస్టర్ గారు అనుకోవాలా అని చెప్పి స్వఖండాలు పెట్టి ఏడ్చేవాళ్ళే. అయితే ప్రవక్త ఆమె ముఖ కవలికలు గమనించి ఏమన్నాడు తెలుసా? ఆమె బహు వ్యాకులముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందో తెలుసుకోమని పనివాడికి ఏదో అప్పుడు చెప్పింది, బిడ్డ చనిపోయాడు. ముందు ఏం పలికింది? విశ్వాసముతో చనిపోయాడని చెప్పలా, బ్రతికాడు. అబ్రహాముడు చెప్తున్నాడు పనివాడు ఏమంటారు? ఈ నా కుమారుడు, నేను వెళ్ళి
పర్వతం మీద బలర్పించి తిరిగి మరలా వస్తాం. ఏం మాట్లాడి అమ్మ నీకు పిల్లలేరంటగా? లేరు, ఇంకా పుట్టలే. నువ్వే అంటే కళ్ళు ఆడుకుంటే మరి ఆసుపత్రి పోయొచ్చినాం, డాక్టర్ అమ్మ సాని తీసి లేదంది. దేవుడు అంటాడు అసాధ్యములను సాధ్యపరచుటకు మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. లేని దానిని చెప్పాలా? అసలు వాక్యం వినిదంతేగా, వినో, వాక్యానికి లోబడో, దేవుని మాటను శ్రద్ధగా వినో, అందుకే నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునితో సహవాసము కలిగి ఆయన వాక్య సాక్ష్యములు నిలిచి ఉన్నటువంటి ఆయన బిడ్డలందరికీ ఆయన సమీపముగా ఉండే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏమన్నాడు ఇక్కడ? నీవు నీ సంతానము బ్రతుకుచు. ఇప్పుడు చెప్పండి ఎవరు? గట్టిగా చెప్పండి. నీవు నీ సంతానం ఏం కావాలా? బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి సాక్షులుగా ఉండాలి. హల్లెలూయా. అందుకే నీవు నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన, నీ ప్రాణం, మన ప్రాణానికి మూలం ఎవరు? దేవుడే. ఈరోజు కూడా సజీవులుగా ఉన్నామంటే, మనం మన కుటుంబాలు సజీవులుగా ఉన్నామంటే, దేవుడు క్షేమాన్ని ఇచ్చాడంటే, హల్లెలూయా. మన ప్రాణానికి మూలం దేవుడే. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, కాపుదలను బట్టి, భద్రతను బట్టి ఉదయకాల సమయంలోనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని చిత్తం. సంవత్సరం చివరిలోకి వచ్చాం. ఆమె నీ ప్రాణానికి మూలమైనటువంటి ఆ దేవుణ్ణి మనం మరచిపోకూడదు. ఎట్టి చెప్తారా? దేవునికి స్తోత్రం. అందుకంటాడు నీవు నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. ఏం చేయాలి? ఆయన్ని చెప్పాలి. యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను భక్తుడు అంటాడు, ఒక చక్కటి మాట చెబుతాడు. చూడండి ఒకసారి. ఆయనే మొదటిగా మనలను ప్రేమించెను అంటాడు. చూడండి ఒకసారి. ఆయన ప్రేమించటం అంటే వింటున్నారా? ఆయన ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటమే. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించును గనుక, ఆయనే మొదటిగా మనలను ప్రేమించును గనుక మనము ప్రేమించుచున్నాము. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయము 23వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరినొకడు ప్రేమింపవలననిదే అనేదే. ఆయన ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనటమే. దేవునికి స్తోత్రం. 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. వింటున్నారా? దేవుడు ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 4వ అధ్యాయం 7వ వచనం.
ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. ఇప్పుడు రండి మళ్ళా ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం. కాబట్టి మనం ఏం చేయాలన్నాడు ఇక్కడ? నీవు నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. ఆయన ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటం. ఎంతమంది ఈరోజు ఆజ్ఞలు గైకొని, నిన్నేమో ఫుల్, ఈరోజేమో నిల్లు. పండగ క్రైస్తవులు అయిపోయారు తప్ప నిజ క్రైస్తవుల్లాగా కనిపించట్లా. ఆమె చెప్పండి, మనం పండగ క్రైస్తవులమా దండ క్రైస్తవులమా? మనం పండగ క్రైస్తవులమా దండ క్రైస్తవులమా? డేవిడ్ గారు ఎవరు? మనం రెండు కాదు, నిజ క్రైస్తవులు. ప్రైజ్ ది లార్డ్. పండగ చేసేవాళ్ళం కాదు, వాక్యాన్ని ప్రేమించే వాళ్ళం కనుకనే వచ్చి కూర్చున్నాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నామని సీనాయి పర్వతం మీద మోషేకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, దాన్ని మనం ఏం చేస్తున్నాం? నెరవేర్చుతున్నాము. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును వినాలంట. నీ రోగం ఎందుకు పోవట్లేదు తెలుసా? నీ వ్యాధి ఎందుకు పోవట్లేదు తెలుసా? నీ సమస్యలు ఎందుకు పోవట్లేదు తెలుసా? నువ్వు ఇక్కడ కూర్చొని ఉంటున్నావు కానీ నీ ఆలోచనలన్నీ ఎక్కడెక్కడో ఉంటున్నాయి. వింటున్నారండి? గట్టిగా స్తోత్రం చెప్పండి. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వాక్యం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట? చెప్పాలా? శ్రద్ధగా వినాలంట. చాలా మంది ప్రార్థనలకు వచ్చి వాక్యాన్ని వినకుండా ఎక్కడెక్కడో ఆలోచనలో ఉంటారు. అందుకని స్వస్థత వాళ్ళకు ఉండదు, ఆశీర్వాదం వాళ్ళకు ఉండదు, దీవెన వాళ్ళకు ఉండదు. నువ్వు రోగంతో వచ్చావనుకో, వాక్యం వింటుండగానే వాక్యమే దేవుడు కాబట్టి ఆ వాక్యము నీలోనికి వెళ్ళి ఆ రోగాన్ని స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి ఏం చేయాలా? న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. స్వస్థత శీఘ్రముగా రావాలంటే ఆమె ఏం చేయాలా? వాక్యమును శ్రద్ధగా వినాలి. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. శరీరం మాత్రం ఇక్కడే ఉంది కానీ ఇద్దరంట ఫ్రెండ్స్ ఇద్దరు ఆదివారం రోజు చేపలు పోదాం అనుకున్నారంట. అడిగి చేపలకి ఒకడు అన్నాడంట, ఒరే బుద్ధి ఉందా బుద్ధి లేదా? ఆదివారం రోజు ప్రార్థనకు పోవాలి కానీ చేపలేదురా అంటే, నువ్వు అంతే అందులో పోరా, చేపలు పట్టుకొచ్చుకుంటే శుభ్రంగా వండుకొని పండుకోవచ్చు. ఎందుకు వచ్చిన బాధ? ఆ గుడికి పోయిన కానీ ఆ మాస్టర్ గారు అన్నీ అయ్యే చెబుతుంటాడు. నేను మాత్రం చేపలు పోతాను. ఒకడేమో చేపలు పోయాడు, ఒకడేమో ప్రార్థనకు వచ్చి కూర్చున్నాడు. చేపలు పోయినాడు, చేపలు పడుతున్నాడు. చేపలు పడుతూనే ఉన్నాయి బాగానే. వాడు అనుకుంటున్నాడు, నేను అంత దుర్మార్గుడిని,
ఆదివారం ఆరాధనలు పెట్టి ఈ పెద్ద చేపల కోసం వచ్చి దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాను అని అనుకుంటా, ప్రార్థన చేసుకుంటా, స్తోత్రాలు చెప్పుకుంటా కూర్చున్నాడంట వాడు. ఈ రెండో వాడు ప్రార్థనకు వచ్చి కూర్చున్నాడా, వాడు చేపలకు పోయాడు. నేను పోయినా బాగుండేది. ఆమె వాడు సాయంత్రం పట్టుకొచ్చుకుంటాడు, ఒక మొక్కన్న యాత్ర చేయడు. అనవసరంగా ఇక్కడికొచ్చా అని అనుకుంటా ఉంటే దేవుడు అంట చేపలు పోయినండి వాడిని ఆశీర్వదించాడండి. వీడికి అసలు ఆశీర్వాదాలే లేవంట. ఏంటి సంతే? పరిచయుడు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, నేను ఎంత భక్తున్నో చూడు ప్రభువా, నేను అంత భక్తున్నో చూడు, వారానికి 2 సార్లు ఉపవాసాలు ఉంటాను, పుదీనాలో, సోపులో, జీలకర్రలో నేను దశమ భాగం ఇస్తాను. దేవుళ్ళు డబ్బుల్లో ఇయ్యడంట. ఏంటైతాడు? పుదీనాలో, జీలకర్రలో, ఇంకోటేంది సోపులో. దేవునికి స్తోత్రం. ఇంకొకటి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు దేవుని శంకర్ వచ్చి, ప్రభువా పాపిని నన్ను కనికరించు నాయన, ఆకాశం వైపు కన్నెత్తరాన్ని కూడా నేను అర్హుని కాదు. ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇద్దరు ప్రార్థన ఎవరి ప్రార్థనలకు ఇచ్చాడంటే తగ్గించుకొని ప్రార్థన చేసిన సుంకరి ప్రార్థనలు దేవుడు ఆలోచించాడు. ఆమేన్. కాబట్టి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉండకూడదు. ఎక్కడికొచ్చి నువ్వు ఎక్కడెక్కడో ఆలోచన పెట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతావంటే పోతా నీరసం వచ్చింది తప్ప ఆశీర్వాదం రాదు. చాలా మంది అంటుంటే పాత నుంచి పోయిన కాడ నుంచి ఒకటే కాంతిప్పులు అయ్యా, ఒకటే శరం, ఒకటే నీరసం. ఇక్కడికి వచ్చి కూర్చొని ప్రార్థనలు ఆనందించకుండా, పాటల్లో ఉండకుండా, స్తుత్యారాధనలో ఉండి ఏడాడో ఆలోచిస్తుంటే దేవుని ఆత్మ వచ్చింది. అడిగాడికి దయ్యం వచ్చింది, పోతే తీసుకుపోతే మళ్ళీ నేను ప్రార్థన రాని కూడా అది ఎంత ప్రార్థన పోయి వచ్చిన కాడ చెట్టు అయిపోయిందని. నువ్వు వచ్చిన కాడి నుంచి సంపూర్ణంగా దేవుల్లో ఉండు. ఆమేన్. దేవుని అభిషేకం నిన్ను తాకుద్ది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సంచారం జరిగిస్తూ ఉంటాడు. ఆయన తాకుతాడు. నీ రోగం వ్యాధులన్నీ వచ్చేటప్పుడు మనం చాలా సాక్ష్యాలు వచ్చేటప్పుడు నీరసం వచ్చినాయి, వచ్చేటప్పుడు తలనొప్పి వచ్చినాయి, వచ్చేటప్పుడు బలహీనత వచ్చినాయా, స్తుతి ఆరాధనలో దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడయ్యా. ఇట్లాంటి సాక్ష్యాలు మనం ఎన్ని ఏంట్లా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొన్నట్లు జీవమును కోరుకొనుడి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంటే ఆయన హత్తుకోవాలంట. రూత్ ఆయనని హత్తుకుంది. ఓర్ప ఏం చేసింది? మాయముద్ద ఒకటి పెట్టి వెళ్ళిపోయి. హత్తుకోవటం ముఖ్యమా, ముద్దు పెట్టడం ముఖ్యమా? అపోస్తలులందరూ ఆయన హత్తుకున్నారు. యోధా ఇస్కరియోతు మాత్రం ముద్దు పెట్టి అప్పగించాడు. ఎన్ని దొంగ ముద్దులు. అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హత్తుకొనటం చాలా ప్రాముఖ్యం. హత్తుకొనటం అంటే కలిసి ఉండటం. ముద్దు పెట్టడం అంటే మరణానికి అప్పగించటం, నరకానికి అప్పగించటం, నాశనానికి అప్పగించటం. అందుకే రూతు అతను ఏం చేసింది చెప్పాలా? దేవునికి స్తోత్రం. చాలా మంది గోడలు హత్తుకోవట్లే ఇప్పుడు. అంటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. ఈ బయటకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రాణములకు మూలమైన నీవు నీ సంతానము ఆయనను ప్రేమించి ఆయన వాక్యాన్ని విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకోండి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ప్రతి పెళ్లిలో మన పాస్టర్లందరూ చెప్తూ ఉంటారు. ప్రతి పెళ్లిలో అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31, 32 వచనాలు.
ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్తున్నాను. చాలా ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. పెళ్లిలో పాస్టర్ గారు ఏం చెప్తారంటే, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు అనగానే మనకు అన్ని తప్పుడు ఆలోచనలే వస్తాయి కదా. వాళ్ళిద్దరు ఏక శరీరం అంటే ఇవన్నీ ఆ పరిహిమాలను పాపిష్ట ఆలోచనలే వస్తుంటాయి. అయితే ఇక్కడ పౌలు భక్తులు చెప్తున్న మాట ఏంటంటే, ఈ మర్మము గొప్పదంటాడు. ఇక్కడ పురుషుడు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. జాగ్రత్తగా, ఇక్కడ పురుషుడు అంటే ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. భార్య అంటే ఎవరు? భార్య అంటే ఎవరు? సంఘం. నువ్వు సంఘం. ఏ సంఘం? యానా సంఘం. ఏ సంఘం? ఎట్టి చెప్పండి. ఇప్పుడు సంఘాలు చాలా ఉన్నాయి. ఆ సంఘం ఈ సంఘం అని. భార్య అంటే సంఘం. గట్టిగా స్తోత్రం చెప్పు. రెండు చేతులు పైకెత్తి. ఆయన పిల్లలకి సండే స్కూల్ చెప్పడానికి పోయినట్టు. పిల్లలకి సండే స్కూల్, చిన్నపిల్లలకి ఆయన అన్నీ చెప్పాడు. పిల్లలు మనం అందరం దేవుని పిల్లలం, మనందరం దేవుని భయం కలిగి ఉండాలి అని ప్రసంగం గంటసేపు చెప్తే, గంటసేపు ఒక అరగంట సేపు మనం దేవుని పిల్లలం దేవుని పిల్లలం దేవుని పిల్లలం అని చెప్పిండట. చివరిలో అంత అయిపోయిన తర్వాత ఆయన అడిగాడట ఒక మాట పిల్లల్ని. పిల్లలు మనం ఎవరి పిల్లలు అంటే జంగాల పిల్లలు ఉన్నారంట. అక్కడ వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా జంగాలంట పాపం. ఇంతసేపు చెప్పే ప్రసంగం ఏమైంది? ఎంతసేపు చెప్పి గంటసేపు చెప్పే ప్రసంగం అంతా జంగాల పిల్లలు అన్నారంట. ఒరే దేవుని పిల్లలారా మనం. ఎవరు? చెప్పండి గట్టిగా. దేవుని పిల్లలు. అట్లాగే భార్య అంటే ఎవరు? ఇప్పుడు పురుషుడు అంటే క్రీస్తు అని చెప్పాను కదా, క్లూ ఇచ్చా. భార్య అంటే ఏం చెప్పాలి నువ్వు? నేనే అనాలా? సంఘం. ఏ సంఘం అని చెప్పుకోవాలి నేను? దేవునికి స్తోత్రం కలుగును కాక. పురుషుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎటు చెప్పు? భార్య అంటే సంఘములో ఉన్నటువంటి వధువైన నేను అన్నారు. సంఘం అంతా వధువు కాదు. ఇప్పుడు మీరందరూ సంఘం, ఓకేనా? ఏ సంఘం ఇది? క్రైస్ట్ స్కూల్ మినిస్ట్రీస్ సంఘం. దేవునికి స్తోత్రం కదా. ఇప్పుడు ఈ సంఘం అంతా కూడా వధువేనా? అందరూ వధువేనా? కాదు కాదు కాదు. నాకు తెలిసి గట్టిగా 4-3 ఉంటారు వధువు. ఆమె మిగతా అంతా గిదువులే. నలుగురు ఫాస్ట్ గారు అంటారా? చెబుతారు పాపం. ఇప్పుడు తండ్రికి 4-3 పిల్లలుంటే అందులో మంచి పిల్లలు ఎవరు, చెడిపోయిన పిల్లలు తెలియదు తండ్రికి? తెలుసా తెలీదా? దేవునికి స్తోత్రం. చెబుతారేం పాపం. పెద్దోడు మంచిదంటే చిన్నోడు కోపం వస్తుంది, చిన్నోడు మంచిదంటే పెద్దోడు కోపం వస్తుంది. దేవునికి స్తోత్రం. సంఘము వధువు కాదు, సంఘములో వధువు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ వధువు
ఆయన ప్రేమించుద్ది, ఆయన వాక్యాన్ని వింటది, ఆయన హత్తుకొనుంటుంది. దేవునికి స్తోత్రం. ఈ 3 లక్షణాలు ఎవరై ఉంటారో వాళ్ళే వధువు. చెప్పాయి దేవునికి స్తోత్రం. ఈ 3 లక్షణాలు ఎవరిలో ఉంటాయో నీకే అర్థమైంది, వధువో గిదువో. దేవునికి స్తోత్రం. ఎక్కడ చెప్పండి. అందుకే సంఘము వధువు వరుడైనటువంటి క్రీస్తును హత్తుకొని ఉండాలి. ఎప్పటిదాకా? ఎప్పటిదాకా? ఎత్తబడేంత వరకు. దేవునికి స్తోత్రం. అంతము వరకు. ఎప్పటిదాకా అంటే రేపు నుండి దగ్గర. దేవునికి స్తోత్రం. ఎటు చెప్పండి. అంతము వరకు ఆయన మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సంఘము ఆయన ఏం చేయాలా చెప్పాలా? మన ప్రాణానికి మూలమైనటువంటి క్రీస్తుని ఏం చేయాలా? హత్తుకోవాలి. ఆయన వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి వాక్యాన్ని వినాలి. ఆమేన్. ఆయన ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నీకు జీవం కావాలంటే జీవం వచ్చింది, ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు నేను నీకు ఏం కావాలి? జీవం కావాలి, ఆశీర్వాదం కావాలంటే నువ్వు జీవం అన్నా, నువ్వు పాపిష్టి కార్యాలు చేస్తుంటే నీకు జీవం రాదు, మరణం వచ్చింది. నువ్వు ఆశీర్వాదం అన్నా, నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావు కాబట్టి నీకంతా శాపంగా వచ్చింది. కాబట్టి ప్రభు అంటున్నాడు, భూమి ఆకాశములను ఎందుకు సాక్షులుగా పెట్టాడు? నరకంలో పడి కాస్త కొంతమంది దేవుడు తిడుతుంటారంట. నేను ఆ రోజు క్రిస్మస్ పండుగ మరుసటి రోజు ప్రార్థనకు వచ్చి పాస్టర్ గారు చెబుతుంటే జీవాన్ని కోరుకుంటే మనం చేసుకుంటే మరణంలో పడేసేయండి అనగానే భూమి అంటారు. భూమి అంట ఓ అంటదంట. ఏం చేసింది? ఏమంటాడు? ఏం చరిత్ర మొత్తం చెప్పిందంట భూమి. ఆకాశం అంటే ఆకాశం వచ్చిందంట, చరిత్ర మొత్తం చెప్పిందంట. ప్రభువా జీవం అన్నదిలే కానీ ఎక్కడ? చర్చిలో జీవం అన్నది కానీ ప్రభువా బయటికి పోయి పాపిష్టి కార్యాలు చేసింది ప్రభు, అందుకని మరణంలో పడేసారు. ఆశీర్వాదం అని చెప్పింది కానీ ప్రభువా బయటికి నిత్యమైన కార్యాలని చేశాడు ప్రభువా, అందుకని తీసుకొచ్చి ఎక్కడ వేశారు? నరకంలో పడేశారు. కాబట్టి మన ప్రాణములకు మూలమైన క్రీస్తుని ఏం చేయాలా? మహిమపరచాలా, ఘనపరచాలా, కీర్తించాలా. మన ప్రవక్త అంటాడు, నా జీవితంలో ఏదైనా ఒక గొప్ప కార్యం ఏదైనా ఉంటే అది నా దేవుని నామాన్ని మహిమపరచడం, ఘనపరచడం, కీర్తించడం, హెచ్చించడం, గొప్ప చేయడమే. ఎంతకంటే గొప్ప భాగ్యం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి చివరి దినాల్లోకి వచ్చాం. చివరి ఆదివారం 2021 ఆదివారాలన్నీ అయిపోయింది. ఈ 2021 ఆదివారాల్లో దేవుని సన్నిధిలో చివరి ఆదివారం కూడా ఉండకుండా చాలా మంది లోక పద్ధతుల్లో, లోకాచారాల్లో మునిగి తేలుతున్నారు. ఎంత విచారం. అందుకే ఆదివారం అది పరిశుద్ధ దినం, ప్రభు దినం కాబట్టి ఆ దినాన్ని మనం పొరపాటును కూడా పోగొట్టుకోకూడదు. పోగొట్టుకుంటే జీవాన్ని పోగొట్టుకున్నట్టే, పోగొట్టుకుంటే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నట్టే. కాబట్టి ఆయన ప్రేమించేవారుగా విందాం. ఆయన వాక్యాన్ని శ్రద్ధగా మనస్సులో పెట్టుకుందాం, హృదయంలో దాచిపెట్టుకుందాం. ఆమె రాహబు ఏం చేసిందంట? వర్తమానాన్ని దాచిపెట్టింది. అందుకే ఏమైంది? క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ఆయన హత్తుకుందాం. ఆమె అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి ఎత్తి అటువంటి తీర్మానం చేసుకొని ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. అందరు లేచి నిలబడదాం, కళ్ళు మూద్దాం. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే. నీలో నేనుండుటే,
అభిషేకముతో పరిపూర్ణత ధన్యత ఏమని వివరించును యేసయ్యా ఏమని ఏమని వివరించును యేసయ్యా ఏమని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది హర్షించెను నా హృదయ సీమా నీ శ్రమలలో పాలుండుటయేనా దర్శనమాయే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతి ఆహా నా ధన్యత ఏమని వివరించును యేసయ్యా ఏమని ధన్యత ఏమని అందరూ తీర్మానం చేసుకుందాం ఏమని సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది హర్షించెను నా హృదయ సీమా నీ పరిచర్యను హృదముట్టించుటేనా నీ పరిచర్యను నా నియమమాయే నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడానైతి నీ పరిచర్యను నియమమాయే నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడానైతి ఆహా నా ధన్యత
ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఎదుట నేను జీవమును మరణమును ఉంచాను, ఆశీర్వాదమును శాపాన్ని నీ ఎదుట ఉంచాను. ఏది కావాలో ప్రభు తీర్చుకోమంటున్నాడు. ఆయన ప్రేమించి ఆయన వాక్యాన్ని విని విశ్వాసముతో ఆయన సన్నిధిలో నిలిచి ఉండే ఆయన బిడ్డలందరికీ ఆయన సమీపంగా ఉన్నటువంటి దేవుడు కనుక ప్రతి ఒక్కరూ ఒక తీర్మానం చేసుకుంటారు. అందరూ ఒక తీర్మానం చేసుకున్నారు. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మనం చేసిన ప్రతి తీర్మానం ప్రభువు స్థిరపరచునుగాక. యేసు నామములో ప్రతి తీర్మానం స్థిరపరచబడునుగాక. ఆమేన్. కూర్చుందా? ప్రేమపూర్వకమైన అర్పణలు అర్పిస్తూ ఉంటుండగా పాడుకుంటూ ప్రభువుని మహిమపరచుకుందా. మాటల షీట్లో నుంచి Praise the Lord. Praise the Lord.
Alpha, Omega.
ప్రార్థన చేసుకుందాం. తరలించి మీరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించిన సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియాపరలోకపు తండ్రి, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ పగటి కాలం అంతా 3 ఆరాధనలో ప్రభావం మీరు బలమైన మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని క్షేమాన్ని ఇచ్చిన దేవుడవు, కాపుదలిచ్చిన దేవుడవు, మా ప్రాణములకు మూలమైనటువంటి దేవుడవు నీవు గనక ప్రభా నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ నీ కృపలోనైనా ఈ దినం మీరు ఇచ్చిన వర్తమానాలను బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది ఈ వర్తమానం విని ఒక తీర్మానం చేసుకుంటున్నారు? ప్రతి తీర్మానాన్ని బలపరచండి, ప్రతి తీర్మానాన్ని స్థిరపరచండి. నీ కార్యాలు బిడ్డల జీవితాలను నూతనపరచమని, నూతన అభిషేకము, నూతన ఆత్మ నింపుదల ప్రతి బిడ్డకు నిర్దయించి బిడ్డల ప్రయాణాల్లో పనిపాటుల్లో మీ క్షేమం భద్రత దయచేయమని, ఆ గ్రామాల నుంచి మీరు తీసుకుని వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దర్శించి, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు ఆశీర్వదించి, బిడ్డల వాహనాల చుట్టూ బిడ్డల చుట్టూ మీ అగ్ని ప్రాకారం ఇచ్చి, మా మధ్యలో బలహీనమైన బిడ్డలందరినీ మీరే ముట్టి తాకి ప్రతి బలహీనత నుంచి విడిపించండి. పరిపూర్ణ విడుదల, స్వస్థత, క్షేమాన్ని ఇచ్చి, అలాగే ప్రభా పరిచర్యను ప్రేమించి గుగ్గులు విప్పిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఇచ్చడం వలన కలిగిన ఆశీర్వాదం వీళ్ళ కుటుంబాలకు మీరు అనుగ్రహించి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని తరలి వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నూతన సంవత్సరంలోకి మేము ప్రవేశించబోతుంటుండగా కొద్ది దినాల్లో ప్రభువా బలమైన మీ అగ్ని ప్రాకారం మా చుట్టూ ఉంచి మీ ఘననామానికి మహిమ తెచ్చుకున్నామని ఈ లైవ్ ద్వారా ఎంతమంది వీక్షిస్తున్నారు వారి కుటుంబాలను కూడా మీరు దర్శించి సర్వసత్యములోనికి వీళ్ళు నడిపించమన్నట్లు కృప దయచేసి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని మరొకసారి తెల్ల వంచిన బిడ్డలను, పరిచర్యను, కుటుంబాలను సమస్తాన్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తెల్ల వచ్చిన ప్రతి బిడ్డకు, సంఘమంతటికి పరిచర్యకు తోడైంది. గొప్ప జయము, దీవెన, ఆశీర్వాదాలతో అంతవరకు యేసయ్య కృపలో స్థిరపరచి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం. అపవాది కీలకములంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చేద్దాం. కొన్ని ప్రకటనలన్నీ గమనించండి. మంగళవారం పగలు బాప్తిస్మ కార్యక్రమాలు ఉంటాయి. సత్తెనపల్లిలో శ్రావణ పాస్టర్ గారి చర్చిలో పాస్టర్ గారు బాప్తిస్మాలు ఇస్తారు. ఎవరైనా బాప్తిస్మాల కొరకు సిద్ధపడితే ప్రభునామంలో మీకు ఆహ్వానం. అలాగే ఎప్పుడు మీ ఇంట్లో ప్రార్థన? రేపు రాత్రి పగల ఉన్నారమ్మా? ఇళ్ళ దగ్గర అందరూ ఉంటున్నారా? పగలు పెడదాం మరి 11 గంటలకా? సిద్ధపడండి. ఏ విషయం నాకు మళ్ళీ చెప్పండి. గ్యారెంటీగా ఉదయకాల సమయంలో ప్రమే లాంటి వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంటుంది. రాత్రిలో ఏమైనా కర్ఫ్యూలు అని చెప్పారా? కర్ఫ్యూ అని చెప్పారా? ఏం లేదుగా. సరే, మనకి శుక్రవారం రాత్రికి అంటే 31వ తారీఖు రాత్రి 6 గంటల నుంచి 10 గంటల వరకు మనకి నూతన సంవత్సర వాగ్దాన కూడిక ఉంటుంది. అంటున్నారా? శుక్రవారం రాత్రి 6 గంటల నుంచి
10 గంటల వరకు. అందులో ప్రార్థనలు ఉంటాయి, వాక్య సంబంధమైన వాగ్దానాలు ఉంటాయి, క్యాలెండర్ల పరిచర్య ఉంటుంది. ఆమె తర్వాత 2 రకాల క్యాలెండర్లు ఉన్నాయి మన మధ్యలో. దేవునికి స్తోత్రం. స్టిక్కర్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా శుక్రవారం రాత్రికి ఇవ్వబడతాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి 6 గంటలకి మీరు సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే 9 గంటల నుంచి నాకు మళ్ళా నెమలిపూర్లో రాత్రి అంతా ప్రార్థన ఉంది. నెమలిపూర్ వాళ్ళు పిడుగురాళ్ళు వాళ్ళు అక్కడే కలుస్తున్నారు, ఒక చోట ఉంటుంది. కాబట్టి శుక్రవారం, శనివారం పగలు 10 గంటలకి నూతన సంవత్సర ఆరాధన ఉంటుంది. ఆమె పాల్గొన్న వాళ్ళకే వాగ్దానాలు కానీ ఏదైనా ఇవ్వబడతాయి. అయ్యగారు ఇంట్లో పండుకోబెట్టి మా ఆయనకు ఒకటి, మా అబ్బాయికి ఒకటి, మా పిల్లకి ఒకటి, కడుపులో పిల్లకి ఒకటి అంటే ఇవ్వడం. గుర్తుపెట్టుకోండి. కుటుంబాలతో రండి, తీసుకోండి. మీ ఆయన నువ్వు తీసుకుపోతే ఏం ఆశీర్వాదం ఉంటుంది అంటున్నారా? కాబట్టి ఇంకొక సంగతి ఏంటంటే, దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి గుర్తుపెట్టుకుని, శుక్రవారం రాత్రికి సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంటుంది. 6 గంటల నుంచి 10 గంటలకి. 31వ తారీఖు, 1st తారీఖు 10 గంటల నుంచి 1 గంట వరకు ఆరాధన ఉంటుంది. అంటున్నారా? అంటే అది శనివారం. దేవునికి స్తోత్రం. కాబట్టి కూడికలు జ్ఞాపకం చేసుకోండి. ఇంకో సంగతి,